వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విశాఖ పోలీస్ సిబ్బందికి అరుదైన గౌరవం దక్కింది. విధి నిర్వహణలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఉన్నతాధికారులు రివార్డులు అందించి అభినందిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సిబ్బంది సేవలను గుర్తిస్తూ ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ఉత్తమ సేవలు అందజేసిన సిబ్బందిని ప్రోత్సహిస్తూ వారికి రివార్డులు అందించారు. గంజాయి అక్రమ రవాణా, గంజాయిని సీజ్ చేసిన పలు కేసులు, నేర నియంత్రణ కేసులు ఛేదించే సమయంలో సమయస్ఫూర్తితో విధులు నిర్వర్తించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 81 మంది గల సిబ్బందికి రివార్డులు అందించారు. విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ టాలెంట్ చూపెడుతూ అవుట్ స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ ఉమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఆబ్వియస్లీ సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్, కానీ సూపర్వైజర్స్కి తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు పారిపోతూ ఉంటే వెంటనే పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిద్ధు అమ్మాయి ఇంటికి చొరబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ ఆ అబ్బాయిని సిద్ధుని పట్టుకొచ్చారు. సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోశారు. వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. సో అటువంటి ఎవరైనా నేరం చేస్తే సహించేది లేదు. వాళ్ళందరి మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. జిల్లా బహిష్కరణ కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ప్రపోజల్ పెడతాం. వాళ్ళు జీవితం అంతా కోర్టు చుట్టూ తిరగాలి. మైండ్ ఓవర్ కూడా చేస్తాం. రివార్డ్ మేళా ద్వారా మంత్లీ క్రైమ్ మీటింగ్ ఓపెన్ చేస్తున్నాం. ప్రతి మంత్లీ క్రైమ్ మీటింగ్ ఇలాగే రివార్డ్ మేళాతో ఓపెన్ అవుతుంది. కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో చోటు చేసుకుంది. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారును చెక్ చేసి చూడగా అందులో 150 ప్యాకెట్లలో 300 కేజీల గంజాయిని గుర్తించారు. ఈ మేరకు కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారులో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని మురారి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం వైపునకు ఒకే బైకుపై 4 ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. తెల్లవారుజామున వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. మురారి శివారు ప్రాంతంలో రాజానగరం నియోజకవర్గ బోర్డర్లో ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రదేశంలో ఎవరూ చూసినట్లు లేదని అన్నారు. గండేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలను వెలుగులోకి తీసుకురావాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న భూ కబ్జా రివర్స్ మేళా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభకు రాకుండా జగన్ తన క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టడం సరికాదని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి జగన్ విఘాతం కలిగించారని విమర్శించారు. సర్వేపల్లి రాధాకృష్ణ అంటే రాష్ట్రపతిగా, విద్యావేత్తగా, మరి టీచర్గా ఆయన ఒక గొప్ప పేరున్నది. అలాంటి వాళ్ళ పేర్లు పెట్టి లోకేష్ గారు ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక విద్యార్థుల్లో ఒక మంచి భావాలు నెలకొన్నట్టుగా చేశారు. గతంలో ఏం పెట్టారు? గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద, జగనన్న మధ్యాహ్న భోజనం, జగనన్న కోడిగుడ్లు, జగనన్న బూట్లు, జగనన్న చొక్కాలు,
జగనన్న పుస్తకాలు. దానివల్ల ఏమైంది, విద్యార్థులకి ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు? ఆ బాల్య దశలో ఉన్న విద్యార్థులకి, ఆ చదువుకునే పిల్లలకి, స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఏం స్ఫూర్తి ఇచ్చినట్టు? ఏమన్నా స్వతంత్ర సమరయోధులు గొప్పవాళ్ళ గురించి చెప్తే వాళ్ళలో ఒక స్ఫూర్తి, వాళ్ళలో కొంతమంది అన్న ఆ స్ఫూర్తితో ప్రజల్లో ఒక వెలుగుతారు, ఒక ఆలోచనలు వస్తాయి, ఒక స్ఫూర్తితో ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా కాకుండా జగనన్న గోరుముద్ద, జగనన్న కోడిగుడ్లు పెడితే అసలు ఏంటి, ఆయన ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు? పిల్లలు ఏం నేర్చుకుంటారు? అందువల్ల ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో ఇటు మన జిల్లాలో మాచర్లలో చూసిన, మదనపల్లి కలెక్టర్ ఆఫీసులో చూసిన ప్రజలు తండోపతండాలకు వచ్చి మా భూములు కబ్జా చేశారు, మా భూములు కబ్జాలు చేశారని అర్జీలు ఇస్తూ ఉన్నారు, క్యూలో నిలబడి అర్జీలు ఇస్తూ ఉన్నారు. నేను దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినాయి అనిపిస్తుంది. నాకు కూడా తెలియదు, పేపర్లో చూశాక ప్రజలు ఎందుకు అంత విరిగా వస్తున్నారో అర్థం కావట్లేదు. తిరుపతిలో, చిత్తూరులో ఇలా చాలా చోట్ల వస్తూ ఉన్నారు. అందువల్ల నేనేమంటే ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూ కబ్జా రివర్స్ మేళాలు జరిగితే బాగుంటుంది. దానికి జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంటుంది. ఆ పథకం పెట్టి వారం వారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటే ఆ బాధితులంతా వస్తారు, వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. మరి 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తెలుస్తుంది, వాళ్ళ భూములు సెటిల్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి భూ కబ్జా రివర్స్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడానికి చాలామంది తపస్సు చేస్తా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గెలవటం అనేది మన రాజ్యాంగంలో ఒక 2 లక్షల మందికి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అంటే. అసెంబ్లీనే ప్రజలందరూ వాయిస్ అనమాట, 5 కోట్ల మంది వాయిస్ అసెంబ్లీ. ఆ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. కానీ జగన్ గారు నేను చేసిన తప్పు కదా, అసెంబ్లీ జరుగుతూ ఉంటే లోపల బయట అదే టైంలో ప్యారలల్గా అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ఇంట్లో ఆ కాంప్లెక్స్లో పెట్టడం అనేది చాలా తప్పు కదా, అది సాంప్రదాయ విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. అలా చేయటం అనేది నీ ఘోరాలు నేరాలు చేసే కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైనది కదా. 5 కోట్ల మంది ఎలక్ట్ ఎన్నుకున్న హౌస్ కదా అది వాయిస్ ఆఫ్ ది పీపుల్. అది దాన్ని గౌరవించాలి. రాజ్యాంగ ఇన్స్టిట్యూట్ అది. అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మట్టిపాలు చేయటం అది. నువ్వు తర్వాత పెట్టుకో, ఎల్లుండి పెట్టుకో, తర్వాత నెక్స్ట్ డే పెట్టుకో నీ ప్రెస్ మీట్. అసెంబ్లీ జరుగుతుంటే ప్యారలల్ పెడితే నువ్వు అసెంబ్లీ సభ్యుడు. నేను పెడితే వేరే అంశం, నేను సభ్యుడిని కాదు కదా. నువ్వు సభ్యుడు, నువ్వు వెళ్ళి నీ హక్కు ఉంది, నీ హక్కుతో నువ్వు లోపల మాట్లాడి ప్రభుత్వం నిలదీయాలి. నువ్వు ప్రభుత్వం వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి నీ వాయిస్ ఇచ్చినట్టయితే ఎంత బాగుండేది. ఎలాంటి విలువలో ప్రతినిధి అయ్యాడు అంటే నీ ప్యాలెస్ కంటే, నీ కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది. ఇది రాజ్యాంగ ఇన్స్టిట్యూట్. దాన్ని గౌరవించడం నీ చేత కాలేదు. అది తప్పు. ఆ మానసిక నుంచి మీరు బయటికి రావాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తోడ్పాటు అందజేస్తున్నారని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కడపలోని పెన్షనర్స్ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాము అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో తాము ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన కృషిని వివరించినట్లు తెలిపారు. తమ ప్రయోజనాలు కాపాడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు. పెన్షనర్స్ కు అన్ని బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఆర్థికపరమైన విషయాల్లో మాకు ఆర్థికపరమైన విషయాల్లో డిఏలు అరియర్స్ ఇస్తామన్నాడు. తర్వాత పెన్షనర్స్ కు అన్ని కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. 25/4/24 సంవత్సరం ఆ తేదీన సాయంత్రం 8 గంటలకు ముఖ్యమంత్రి గారిని కలచడం జరిగింది. 25/4/24 తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అన్ని మాకు బెనిఫిట్స్ ఇస్తామన్నారు, సానుకూలంగా స్పందించినారు. తర్వాత కార్పొరేషన్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు పెన్షనర్లకు అందరికీ. మాకు సకాలంలో 1వ తేదీ జీతాలు ఇస్తామని చెప్పినారు. మాకు రావాల్సిన ఉద్యోగస్తులు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పినారు. కాబట్టి ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాము. మా రాష్ట్ర నాయకులు వాళ్ళ ఆదేశాల ప్రకారము, మా జిల్లా నాయకులు, మా జిల్లా బాడీ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ వాళ్ళందరూ సహకారంతో మా ఈ యొక్క పార్టీ నడుస్తున్నది. ఈ పార్టీకి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా సహకరించినాము, ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ప్రభుత్వం మాకు సహకరిస్తుంది. ప్రభుత్వంలో రాయితీలన్నీ మాకు అందజేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేసినారు. వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. మా సంఘ ఆనరబుల్ మెంబర్ శ్రీ నారాయణ గారు మరియు ట్రెజరర్ మన సుభాన్ బాషా గారు, సెక్రటరీ చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీ బాగా నడుస్తుంది అని మేము నమ్ముతున్నాము.
వాళ్ళు చేసే కృషికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. వారి యొక్క సలహాలు మాకు బాగా పాటిస్తున్నారు. ఆంధ్ర పెన్షన్ పార్టీ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మా యొక్క పెన్షన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాష్ట్ర నాయకత్వం పాలంకి సుబ్బరాయన్ గారు దాదాపు జనవరి నుంచి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వ గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు దాదాపు 5-6 జిల్లాలు తిరిగి అనేక మీటింగులు పెట్టి స్టేట్ మొత్తం తిరిగి వ్యయ ప్రసాలు వసంగి ఎంతో శ్రమించినటువంటి సన్నివేశాలతో కూడిన ఒక ఆల్బమ్ను ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ఆయన దానిని చూసి ఎంతో సంతోషించారు. ఆర్థిక సమస్యలైనటువంటి సమస్యలన్నిటి కూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితేనేమి, తర్వాత ఆరోగ్య బీమా పథకం అయితేనేమి, తర్వాత పెన్షన్లు చనిపోతే వారి ఆడబిడ్డలకు ఉద్యోగం కల్పించడం, పెన్షన్ కల్పించడం విషయంలో అయితేనేమి ఎన్నో సమస్యలు వారికి వివరించడం జరిగింది. వీటి పట్ల ఆయన సానుకూలంగా వ్యక్తపరిచి మీ అందరి సమస్యలను కూడా తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువతులను వేధిస్తున్న ఆకతాయిలపై తక్షణ చర్యలు తీసుకోండి. తిరుపతి పోలీసులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపారులో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ముంపునకు గురైన పంట పొలాల పరిశీలన. విశాఖ పోలీస్ సిబ్బందికి అరుదైన గౌరవం. అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రివార్డులు అందజేత. గండేపల్లి మండలంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే మోటార్ సైకిల్పై వెళ్తున్న 3 అక్కడికక్కడే మృతి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.